So next, we use models to begin with a question yes or no answers. So మన మోడల్ వర్బ్స్ yes or no క్వశ్చన్స్ కూడా మోడల్ వర్బ్స్ మనకి యూస్ అవుతాయి. We use a model to begin with a question. మోడల్ వర్డ్స్ తో మనం కనుక క్వశ్చన్ చేస్తే విచ్ హ్యాజ్ yes or no ఆన్సర్, మనకి ఆన్సర్ ఏమైనా వస్తుంది, ఎస్ గానీ నో తో గానీ ఆన్సర్ వస్తుంది. ఏంటి, మోడల్ వర్బ్స్ తో క్వశ్చన్ చేస్తే ఎస్ తో గానీ నో తో గానీ మనకి ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ క్యాన్ అనే మోడల్ తో క్వశ్చన్ చేస్తాడు, కెన్ ఐ కమ్ విత్ యూ టు ది మూవీ అని మోడల్ వర్బ్ తో క్వశ్చన్ చేస్తాడు. మనకి ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ దేంతో వచ్చింది, ఎస్ తో నో తో వచ్చింది. ఎస్ యూ క్యాన్, నో యూ కాంట్. ఇక్కడ నో అనే మోడల్ తో క్వశ్చన్ చేస్తాడు, మే కమింగ్ మేడం అని. ఇక్కడ ఎస్ యూ క్యాన్, నో యూ కాంట్, ఎస్ ఆర్ నో తో క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూసారా, కుడ్ మీరా లుక్ ఆఫ్టర్ ది స్కూల్ ఇన్ మై ఆబ్సెన్స్. సో కుడ్, వుడ్, షుడ్ తో కూడా మనం క్వశ్చన్స్ ఈ మోడల్ వర్బ్స్ తో కూడా, ఈ 3 మోడల్ వర్బ్స్ తో కూడా మనం క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. కుడ్ మీరా లుక్ ఆఫ్టర్ ది క్లాస్ ఇన్ మై ఆబ్సెన్స్, నా స్థానంలో మీరా క్లాస్ ని చూడగలదా. వుడ్ యు లైక్ టు రీడ్ ఏ స్టోరీ బుక్, మీరు కథల పుస్తకం చదవాలనుకుంటున్నారా. చూసారా, ఇలాంటి కుడ్, వుడ్, షుడ్ తో కూడా మనం మోడల్స్ క్వశ్చన్స్ యూస్ చేసుకోవచ్చు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీంతో కూడా మనం క్వశ్చన్స్ యూస్ చేసుకోవచ్చు.